నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య సోనీ వ్లాగ్స్. ఈరోజైతే మనం చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే చికెన్ నీట్గా శుభ్రం చేసుకొని ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం శనగపిండి, కొంచెం వరిపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని నీట్గా కలిపేసుకుందాం. ఇంకా మొత్తం టోటల్గా అన్నీ వేసుకుని బాగా కలిపేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం మ్యారినేట్ చేసుకోవడానికి అయితే పక్కన పెట్టేసుకుందాం. మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక అరగంట అయిన తర్వాత స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనం ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా నూనెలో అయితే వేసేసుకోవాలి. నూనెలో వేసుకొని అన్నీ నీట్గా ఫ్రై అయ్యేటట్టు అన్ని పక్కలు తిప్పుకుంటూ నీట్గా అయితే ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక తీసి అయితే స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కింద గిన్నెలో అయితే దిగిపోతుంది ఆయిల్ అంతా. ఇలాగే మిగతా అంతా మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్నీ అలాగే ఫ్రై చేసుకోండి. ఇంకా లాస్ట్లో ఆ ఆయిల్లో పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేపుకోండి. వేపుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి అయితే చికెన్ పకోడీ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నిటితో గార్నిష్ అయితే చేసుకోండి. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి తిన్నాను, సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.